మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి ప్రభా. నేను మాట్లాడితే ఎవ్వరికీ ప్రయోజనం కాదు ప్రభా. మీరే సుటుగా మాట్లాడమని సహాయం చేయమని రైతు ప్రాంతుడు ప్రార్థన మొరపెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రంలో నాయకులు యేసప్ గారికి, పెద్దలకు, విశ్వాసులకు, ఇప్పుడు వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములో వందనం చెప్తున్నాను. అందరూ బాగున్నారు కదా? యేసయ్యకి అందరు స్తోత్రం చెందాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలి. మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. మరి ఈ రోజులో మనం చూస్తుంటే ఎక్కడో ఇజ్రాయెల్ ప్రాంతంలో వినువలు బాంబులు వేస్తున్నారు, వాళ్ళు ఏమో బంకర్లో ఉండేవారు. మనము 2 రోజులు మాత్రం టెన్షన్ పడ్డాం. ఇది టెన్షన్ పడ్డాం, ఏమి బాంబు ఎక్కడ పడుతుందో ఏంటో అని. కానీ దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల అందరూ క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ అని మనం అర్థం చేసుకోవాలి. మరి మన దేవుడు ప్రతి ఒక్కరిని చూసుకున్న దేవుడైన, చూస్తున్న దేవుడైన, హృదయ వాంఛలను తీర్చగల దేవుడైన. అందుకే ప్రతి మానవుడు ప్రతి వస్తువు కనిపెట్టాడు. ఏ వస్తువు అంటే దేవుని జ్ఞానం వల్ల, దేవుని దయ వల్ల ఒక మనుషుడు, ఒక వ్యక్తి మరి ఏదో విధంగా వస్తువులు కనిపెడుతున్నాడు. ఎవరి కోసం? మన కోసం, మనుషులు యూజ్ చేయటానికి. ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ దేనికోసం? గాలి ఇవ్వటానికి. లైట్ ఉంది, లైట్ దేనికోసం? వెలిగినివ్వటం. మరి మైక్ ఉంది, మైక్ దేనికోసం? సౌండ్ పెంచటానికి. అంటే ప్రతీది ఒక వస్తువు మానవుడు తయారు చేయడంటే మరి అది వాడబట్టకి, మనుషులకి ఉపయోగపడుతుంది. కానీ మరి మనం ఎందుకు? మనం ప్రశ్నించుకోవాలి. నేనెందుకు అని ప్రశ్న వేసుకుంటే మరి మనం ఎందుకండి? చెప్తున్నాం క్రైస్తువులు కాబట్టి. అదే ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకంలోకి వెళ్ళినా మనం ఏంటి అనేది ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుందండి? పరిశుద్ధ బైబిల్ దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు అక్కడ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును చేరలేడు. అంటే ఇప్పుడు ప్రతి మనుషుడు పుట్టాడంటే, జన్మించాడంటే ఎవరి వల్ల? దేవుని వల్లే. దేవునికే సమస్తము సాధ్యపరిచేవాడు. అంటే ప్రతి వ్యక్తి మీద దేవుని ప్రణాళిక ఉన్నదంటే ఉన్నది ఖచ్చితంగా. మనం పుట్టామంటే దేనికోసం అని మనం దేవుని అడగవలసిన పని ఉంది. చూడండి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూస్తారు, ప్రేమగా పెంచుతారు. కానీ పెద్దవైన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, ఎవరు దేవుడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి అని ఆలోచిస్తారు. అవునా కాదంటారా? మనకు లేదు ఆలోచన వచ్చింది, ఎవరు తండ్రి, ఎవరు తల్లి అని మనం ఆలోచన చేస్తాము. అప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నేనేంటి? మరి మనం ఒకరినొకరు ప్రశ్నించుకోవాలి. నాకేమి లేదు, నాకెందుకులే అనుకుంటే మన సృష్టికర్తని ఏం చేసినట్టండి? హేళన చేసినట్టు అవుతుంది. ఆయన ఇప్పుడు మొబైల్ ఉందండి, మొబైల్ ఒకరు తయారు చేశారు, తయారు చేసి మరి మనం వాడుకుంటున్నాం. సరిగ్గా ఈ మొబైల్ పనిచేయట్లేదు అంటే వాడు బాధపడతాం లేదా? కానీ దేవుడు మనల్ని తయారు చేశాడు, ఆయనే మనల్ని మార్చాడు, ఆయన పుట్టించింది ఆయన. మనల్ని ఈ విధంగా భూమి మీద జీవిస్తున్నామంటే ఆయన ఉచితమైన కృప. లేకపోతే చూడండి ఎన్ని బాంబులు వచ్చినాయి, దేవుడు అక్కడ ఆఫ్ చేస్తున్నాడు. ఇజ్రాయేల్ దేశం మీద ఎంత భయంకరమైన బాంబు వస్తుందంటే అండి, చూడండి ఎలా పరిస్థితులు మారిపోతుందో. కానీ దేవుడు అంటాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే కునుకడు నిద్రపోడు అంటే కునుకేయుడు నిద్రపోడు. అంటే ఆయన ఎప్పుడు మెలకుగానే చూస్తూ ఉంటాడు ఆయన. అందుకే నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటున్నారేమో ఒకవేళ మీరు. లేదు, దేవుడు చూస్తున్నాడు, మీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. కానీ మీరు అడగాలి. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని మనం అడగాలి. అప్పుడు మనం దేవుడు ధారాళంగా తయారు చేస్తాడు. ఇప్పుడు చూడండి, యాకోబు 1:10 తీయొద్దు, 5వ వచనం ఉంది, జ్ఞానము కొదుగుంటే
అడగమన్నాడు. ధారాళంగా ఇస్తాడంట. ఏమిస్తాడండి? జ్ఞానం కొదుగుంటే, తెలివి కొదుగుంటే ఆయన ఇచ్చే దేవుడైనా. కానీ మనము అడిగి పొందుకోవాలి. అందుకే సోసాని కోటలో ఒక భక్తుడు ఉన్నాడు. మన సోసానికి ఒకటి అంటే ఇస్తారు, రాని ఇస్తారు, గుర్తొచ్చేది మనకి. కానీ దానికి ముందు ఒక పానదాయకుడు ఉన్నాడు. ఆ పానదాయకుడు రాజు దగ్గర, పార్షిక రాజు దగ్గర ఉన్నాడు. ఆయన పనిచేస్తున్నాడు ఆయన. కానీ ఒకరోజు ఆయన మరి ముఖము విసారంగా ఉందంట. రాజు అడుగుతున్నాడు ఆయన్ని, ఏంటి నీ ముఖం విసారంగా ఉంది, మరి నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు నీ ముఖం ఆ విధంగా ఉన్నదని అడిగినప్పుడు రాజు మరి ఆయన కంగారు అవ్వడంట. అందుకే అన్నాడు, నెహెమ్యా చూద్దాం, ఎవరు అన్నది చూద్దాం ఒకసారి. నెహెమ్యా 1వ అధ్యాయము అందరు తీద్దాం. 11 చివరి నుండి ఈ దినమందు అనే మాట కానీ చదువుదాం. ఒకటి 11. ఈ దినమందు నీ దాసుని ఆలోచన చపలపరిచి ఈ మనుషుడు నాయందు దయ పుట్టినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించిన వాడినై ఉంటిని. అప్పుడు చదువుదామండి 2వ అధ్యాయం. అటు తర్వాత అస్తస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాని మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని, అంతకి పూర్వము నేనెన్నడను అతని ఎదుట నేను ఎప్పుడునూ విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే కదా అది కలిగినదని నాతో అనగా, చూడండి అక్కడ రాజు అడిగేటప్పటికి అక్కడ భయపడిపోయాడండి. నేను మిగులు భయపడి, రాజు చిరంజీవగునుగాక, నా పితరులు సామాధులు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు అక్కడ అబ్జదండి లేకపోనని రాజుతో అంటివి. ఇక్కడ చూడండి, ఇతను రాజు కాదు, చక్రవర్తి కాదు, సేవకుడు కాదు, మరి ఎవరండి ఈయన? ఇన్నిచ్చే రాజుగారికి ఇన్నిచ్చే పానదాయకుడు అండి ఇతను. మరి ఇతనికి ఏ విధంగా మరి ముఖములో విచారం వచ్చింది? ఎందుకు ఆయన ముఖంలో విచారం వచ్చింది? అక్కడ గుమ్మములంట అగ్ని చేత కాల్చబడినందుకంట. అందుకంటున్నాడు, ఎందుకని ఈ విధంగా వచ్చింది అన్న వ్యక్తి ఈ పానదాయకుడు ఎవరని మనకు తెలిస్తే 1వ అధ్యాయం అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. ఈ పానదాయకుడు ఎవరండి? నెహెమ్యా. గుర్తుపెట్టుకోండి. 20వ సంవత్సరములలో కిస్లేపు మాంసమున నేను సోసాను కోటలో ఉండగా నా సహోదరులలో హనీయ ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేము గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం ఇంటికి వెళ్తామండి, ఎవరో ఇంటి దగ్గర నుంచి వచ్చారు, మనకి ఏమడుగుతాండి? అందరు బాగున్నారా అని అడుగుతాం. మనం ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతాం. తర్వాత ఏంటి మన సంఘం ఎలా నడుతుంది అడుగుతాం. అలా వరుసెట్టి అడుగుతాం. ఇక్కడ ఏమడుగుతున్నారంటే చూడండి, అకన్యును ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరబట్టబడిన శాసంతో తప్పించుకొనిన యూదులను కూర్చియు
యెరూషలేము గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారు, దేశించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము ప్రాడదోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడమని వారితో చెప్పిరి. అంటే యెరూషలేములో సంఘం ఈ విధంగా ప్రాకారంలో పడిపోయి ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పినప్పుడు అతను నెహెమ్యా ఏం చేస్తారు చూడండి. అక్కడ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏంటి? ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడంటండి. మరి ఆయన ఎన్ని రోజులని ఇంచుమించు అంటే దగ్గరగా 3 నెలలు అని చెప్తున్నారు. మరి 3 నెలల్లో మరి 4 నెలల్లో మరి ఉపవాసం చేసి కన్నీటితో చూడండి. ఆయన ఏమో సుసాని కోటలో ఉన్నాడు. యెరూషలేము ఎక్కడ ఉందండి? ఇజ్రాయేల్లో ఉన్నది. దానికోసం మనోడు ఉపవాస ప్రార్థన చేస్తూ మరి ఏం పొందుకున్నాడు? ఈయన సేవకుడు కాదు, మరోసారి చెప్తున్నాను, ఈయన సేవకుడు కాదు, మరి ఫుల్ టైం సేవకుడు కాదు, పాస్టర్ కాదు, చక్రవర్తి కాదు, రాజు కాదు, ఒక నార్మల్ ఉద్యోగం, ఎంప్లాయ్, నార్మల్ ఉద్యోగం కూడా దేవుని ఉపవాసంతో చూడండి. అంటే ప్రార్థనతో మనం ఏదైనా చేయగలదు. ఉపవాస ప్రార్థన అంటే ఇంకా మరి ఏదైనా చేయగలదు. మనం ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటే మనం ఉండలేము. ఒక సేవకుడు మేము చూసాం, ఉపవాసం ఉంటున్నాను చెప్తున్నారు. ఆయన జగ్గు చూసాడు కింద జ్యూస్ మాట అన్నీ తినేసి మరి ఇంక ఉపవాసం ఏముంది? ఉపవాసం అంటే మంచినీరు కూడా ముట్టుకోకూడదంట. చూడండి, అంటే యెరూషలేము ఇలా పాడైపోతుందని మరి నెహెమ్యాకి ఎంత బాధ కలిగితే, యూదా ప్రజలు మరి ఎస్తేరు అక్కడ యూదా ప్రజలు కోసం అందరిని చంపేలేని చట్టం వచ్చిందని చెప్తే మరి ముందుగా అక్కడ మరి చెప్పడం చెప్పింది. ఎస్తేరు రానికి చెప్పినప్పుడు ఎస్తేరు అనేది సీతగా రాజు దగ్గర అడగలేదు. ఏం చేసిందండి? 3 దినాలు ఎస్తేరే కాదండి, వారికి ఉన్న పనికెత్తులందరూ కూడా ఉపవాసం ఉంచి అప్పుడు వెళ్ళి అడిగిందండి. అప్పుడు చట్టం ఏమని తెలుసండి? నువ్వేం చేసుకుని చేసుకో. రాజు ఉంగరం తీసి ఎస్తేరుకి మొద్దుగా ఇచ్చేసాడు. మీరు ఏం చేసుకుంటారు చేసుకోమన్నారు. అక్కడ ఏంటి? యూదులను చంపాలని ఉంది, కానీ వీళ్ళు ఏమన్నారన్న యూదులకి వ్యతిరేకం ఎవరో అని చంపేమన్నారు. చూడండి, చట్టం మార్చి ఎత్తాడు దేవుడు, మన దేవుడు. చూడండి, ఉపవాసం ఉండి ఆవిడ మహారాణి ఉండి మరి ఏం చేసిందండి? ఉపవాస ప్రార్థనతో మరి కార్యం చేసింది. అంతే తప్ప మన పని అయిపోయిందని ఆవిడ ఆగలేదు. మనం ఏమంటామంటే వ్యక్తుల మీద, మనుషుల మీద ఆధారపడతాం. ఆధారం కాదు, మనం ఆధారపడవలసింది, కన్నీరు విడవలసింది ఎక్కడ విడవాలి? దేవుని పాదాల దగ్గర కన్నీటిని విడాలి. అప్పుడే మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. చూస్తున్న దేవుడు ఆయన, అడిగితే కాదనే దేవుడు కాదైనా. ఎందుకంటే పాప స్థితిలో ఉన్న మనలను నిజంగా మనం రక్షించిన దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు, నాతో కూడా సదాకాలము ఎవరితో ఉండాలి? మనం పరలోకంలో దేవునితోటి ఉండాలి. మనం ఏది పోగొట్టుకున్నా బైబిల్ చెప్తుంది కదండి, ఏమని? అన్నీ బాగుండి నరకంకి వెళ్ళి కంటే ఒక కన్ను పోయినా, ఒక కాలు పోయి నరకం వెళ్ళినా, అది పరలోకం వెళ్ళినా పర్వాలేదండి. అంటే మన కన్ను పోయినా, చెయ్యి పోయినా, ఏది పోయినా పర్లేదు, కానీ మన పరిశుద్ధత మాత్రం విడిచిపెట్టకూడదు, పోగొట్టుకోకూడదు. మన పరిశుద్ధత ఇంపార్టెంట్. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని, ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మన ఆత్మని ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. మన ఇష్టం వచ్చినట్లు తాగుతూ, మన ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ, మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ఒక దినము దేవుడు ప్రశ్న అడగబోతున్నాడు. అప్పుడు మనం నరకం వెళ్తే ఎవరో బాధ్యతలు? తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, ఎవరు బాధ్యత? ఎవరు కారు బాధ్యత? ఎవరు కారు రక్షించబడాలి. తల్లి రక్షించబడ్డది, మరి కుమారుడు రక్షించబడలేదంటే సంబంధం లేదు. ఎవరి రక్షణ వారిదే. దేవుడు అందుకంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. అందుకంటున్నాడు, బైబిల్ చెప్తుంది సదాకాలము పరలోకం ఉండాలంటే ఆయన చెప్పిన మాట మనము వినాలి ఖచ్చితంగా. ఆయన మాట వినవలసిందే. అందుకే నెహెమ్యా ఇక్కడ ప్రార్థన చేశాడు. చూడండి, ఒక్క నిమిషం.
నెహెమ్యా కూర్చుండి ఏడ్చి, చూడండి ఎంత బాధ్యత కలిగిందో ఒక వ్యక్తి విశ్వాసికి. చెప్పండి, కూర్చుని ఏడ్చి ఎవ్వరి మీద ఆధారపడకుండా, దేవా చెప్పండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు రాజు మనసు కరిగింది. ఇక్కడ చూద్దాం, మళ్ళీ 4వ వచనం వచ్చేద్దాం, 2:4. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అన్నప్పుడు, కాగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధుల నుండి పట్టణమునకు తిరుగు కొట్టినట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను. నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్దకు కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టునని నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడుగగా, నేను ఎంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తగలవైను. అంటే నెహెమ్యా అంటున్నాడు, మరి రాజు విధంగా మనట కారణం నా దేవుడు అని అంటున్నాడు. అవునంటున్నారు కాదా? నా దేవుడు అన్నాడు, నేను ప్రార్థన చేశాను కాబట్టి రాజు నాకు ఇచ్చాడు అంటలేదు. అక్కడ చూడండి, 8 చివరిలో చూద్దాం. నా దేవుని కరుణాస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. నా దేవుని కరుణాస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. రాజు కరుణ బట్టి అంటలేదండి అక్కడ, దేవుని యొక్క కరుణ. ఆయన కరుణ బట్టి దేవుని చూడండి, మనము నా యజమానుడు చేశాడని మనం ఈజీగా చెప్పేస్తాం. కాదు, మనం యజమానుడికి అడక్క ముందు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మీరు రేపు ఏదన్నా కార్యం చేయబోతున్నారంటే ఈరోజు మనం దేవునికి మొర్ర పెడితే ఆ కార్యము చక్కగా జరుగుతుంది. చూడండి, 1వ అధ్యాయం అంతా చూడండి ప్రార్థనతో ఉంది, 2వ అధ్యాయం అంతా ప్రయాణంతో ఉంది, 3వ అధ్యాయం అంతా కట్టుబడితో ఉంది, 6వ అధ్యాయం అయ్యేటికి 53 రోజుల్లో మరి ఆ పని పూర్తి చేశాడు. ఎవరండి? నెహెమ్యా. అది దేవుని కృప వల్ల. నెహెమ్యా ఎలాంటి వాడు తెలుసండి? విధేయత గలవాడు, ధైర్యవంతుడు, మహాజ్ఞాని. చూడండి, అతనుకున్న జ్ఞానం ఏమిటంటే దేవునితో మరి ఉపవాస ప్రార్థనతో గెలుచుకోగలడంటే చూడండి, ధైర్యంగా. మరి అక్కడ ఎంతోమంది ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ చదువుతాం చూడండి, ఆయన చూడండి, నెహెమ్యా ఆయన పాపాలే కాదంట, ఎవరు పితరుల పాపాలు చేశాడు వాళ్ళని కూడా అడుగుతున్నారు క్షమాపణ. ఇప్పుడు మనం తప్పు చేసి ఎదరోళ్ళ మీద నెత్తి పెట్టేస్తాం. మనం ఆ తప్పు చేయాడు, ఈ తప్పు చేయాడు అంటారు కదండి. ఏముంటుంది కదా సామెత, ఆవిడ తప్పు చేసిందనుకో ఏదో విధంగా ఇన్ని మంచోన్ని గడపాలి. కానీ నెహెమ్యా అలాంటి వ్యక్తి కాదండి. చూద్దాం ఇక్కడ కింద 6 1వ అధ్యాయము 5 చదువుతుంది. ఎట్లా అనగా ఆకాశం అంతా చదవండి. నిసవిగి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రియు ఇంటివారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అహస్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకులైన మోసే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకనక పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధములు చేసిన ఎడల ధనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. సరిపోద్దమ్మా. చూడండి, ఇక్కడ
మోషే గురించి కూడా అడుగుతున్నాడు ఆయన. మరి మోషే ఇచ్చిన వాగ్దానం మేము నెరవేర్చా పోతిమి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించక పోతిమి. మా పితరులు మరి పాపం చేశారు, వాళ్ళందరూ క్షమించమని మరి అడుగుతున్నాడు. చూడండి, మరి నీ సేవకుడైన మోషే అని చెప్పుతూ చక్కగా ప్రార్థన చేస్తూ, మరి నిజంగా నెహిమ చాలా ధైర్యవంతుడు. అక్కడున్న ప్రాకారంలో పడిపోని అని అక్కడ కట్టించి పూర్తి చేసిన వ్యక్తి ఎవరంటే నెహెమ్యా. కానీ నెహెమ్యా గ్రంథమే రాయబడి ఉన్నది. చూడండి, ఇతను మరొకసారి చెప్తున్నాను, నేను రాజు కాదీనా, పాస్టర్ కాదీనా, ఫుల్ టైం సేవకుడు కాదీనా, ఎవరంటే పానదాయకుడు, చిన్న ఎంపలై. చూడండి, అందుకే అన్నాడు, మనము పెద్దోళ్ళు రాజులో ఉండకలొద్దు, ఒక్క విశ్వాసి దేవుని మీద నమ్మకం పెట్టి ఆ విధంగా జీవిస్తే దేవుడు కార్యములు చక్కగా. ఎందుకంటే సంఘం పట్ల మనకి ఏముండాలి? శ్రద్ధ కలిగి ఆశ కలిగి ఉండాలి. సంఘంలో నేను ఏదో చేయలేని ఆశ కలిగి ఉండాలి. ఏదో కిరికిరిలెట్టాలని ఆశ ఉన్నదనుకోండి, దేవుడు గెంటి వేస్తాడు. అలా కాదు, మనం నా సంఘంలో మనం మంచి పనులు చేయాలి, దేవుని కొరకు నేను జీవించాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఉండాలి. ఎందుకంటే మరి మనం ఆస్తి పోయినా ఏది పోయినా మనకు పర్లేదు, కానీ పరలోకం మాత్రం పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకుంటే చాలా దారుణమైన, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, చాలా ఇబ్బందులకు గురవుతాం మనం. అందుకే ఏప్రిల్ 5 చదువుతాం, ఎంత రోదన ఏ విధంగా చేయలేను. అక్కడ చదివి ముగించుకుందాం, అదే చదువుదాం. శరీరధారయ్య దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం రక్షించగల వారికి ప్రార్థనలను వ్యాజ్యాలను సరిపోద్దాం. రోదనతో మనం ఏం చేయాలంటండి? రోదనతో మనం దేవుణ్ణి స్తుతించాలి. రోదనతో మనం దేవుణ్ణి ఆ విధంగా స్తుతించినప్పుడు సైతాను సమూహములంట గడగడ వణుకుతాయంట. అవునంటారు కాదండి? మరి ఇక్కడ చూడండి, సంబలోటును టోబియా వాళ్ళంటండి దుర్మార్గులంట, కిరాతకులంట. ఎవరిని హింస పెడదామా, ఎవరిని బాధ పెడదామా, ఏ విధంగా ఉంటామా అని బాధ పెట్టే రకం అంట తప్ప ఎప్పుడు వాళ్ళు మరి సంతోషం ఉండేవాళ్ళంట. అలా బాధపడే రకం కాదంట, మనుషులు బాధ పెట్టే రకం అంట. అందుకు అంటున్నాడు, నెహెమ్యా గురించి చెప్తున్నాడు. చదువుదాం, 2వ అధ్యాయము 10. హోరీయుడైన సల్మనటును అమోనుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయవాడు అక్కడ వచ్చుతున్నాడని విని బహుగా దుఃఖపడిరి. చూడండి, ప్రార్థన చేసి అన్ని గెలుచుకుని నెహెమ్యా వెళ్తుంటే వీళ్ళు మాత్రం కిరాతకులు, వీళ్ళు ఎవరో యూదా దేశానికి అభివృద్ధి చేస్తున్నారని, ఇశ్రాయేలు క్షేమము కలుగు చేయవాడు వచ్చుచున్నాడని విని బహుగా దుఃఖపడిరి. మన ప్రార్థన చేసినప్పుడు, మన ఉపవాసం ఉన్నప్పుడు సాతానుగాళ్ళు సమూహాలు కదలబడిపోతాయంటండి. ఎవర్రా బాబు వీడు ఇంత ప్రార్థనతో దేవునితో సంగీతం కలిగి ఉన్నాడు, మరి ఐక్య దేవునితో మరి నడుస్తున్నాడు అని మరి ఆ సాతానుగాడు గలిబిలైపోతాడంట. అందుకే మనం ఎప్పుడు ఏం చేయాలండి? ప్రార్థనతో సమస్తం గెలుస్తామంట. మనం మాట్లాడేది ఎలాగని దేవునితోటి ప్రార్థనతో మాట్లాడతాం. మన అవసరతలు ఏమున్నా ప్రార్థనతో మాట్లాడతాం. నెహెమ్యా ఏం చేశాడండి? చక్కగా నెహెమ్యా బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజంగా నెహెమ్యా దేవుని ఆ ప్రాకారమును బట్టి, అక్కడ యెరూషలేమున్న దేవాలయం బట్టి, అక్కడున్న సమాధులను బట్టి మరి ఆయన ఎంతో దుఃఖముతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకంటున్నాడు 10 సన్నబులటుడును టోబియాను దాసుడును ఇశ్రాయేలు క్షేమము. చూడండి ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. బైబిల్లో చెప్తుంది, అంత దుర్మార్గులైన వారు ఎవరో ఒక మనిషి, ఒక వ్యక్తి, మన పక్కవారు మరి బాగుంటే ఓర్చుకోలేని పరిస్థితి ఉన్నవారంటే వీళ్ళు, ఓర్చుకోలేరంటే వీళ్ళు. వాడు ఎదగటం ఏంటి,
హింసించేవారంట, ఇబ్బందులు పెట్టేవారంట. కానీ నెహెమ్యాని ఏం చేయలేకపోయిండాలి, ధైర్యంగా వెళ్ళి ఆ సంఘమున ఉన్న పనులన్నీ పూర్తి చేసి, మరి 6వ అధ్యాయం ఉంది కదా, 53 దినాలు కట్టాడు అంటున్నాను కదా. 53 దినాల్లో ఆ దేవాలయం పూర్తి చేసి మరి దేవుని మహింకరంగా జీవించాడు. మరి మన పరిస్థితి ఏంటన్నది ఆలోచించుకోవాలి. మనం కూడా ఆలోచించకపోతే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని మనం ఈ లోకంలో ఉండగానే, బ్రతికుండగానే మనం తీర్మానం చేసుకోకపోతే మనం చాలా ఇబ్బందులకు గురవుతాం. చాలా ఇబ్బందులు కాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ విధంగా మనం మంటల్లో వెళ్ళకముందే ఆ నరకానికి వెళ్ళకోకుండా మనం దేవుని సన్నిధికి వస్తున్నామండి. ఎందుకు వస్తున్నామండి? మనం పరలోకం పొందుకోవాలని, అందరూ పరిశుద్ధంగా జీవించాలని. కానీ సాతాను గాడి తంత్రాలు అలా వేస్తుంటాడు. అందుకే అందరూ లేచి చిన్న కోరస్ పాడుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఇచ్చారు. నిజంగా నెహెమ్యా ఏ విధంగా మరి ప్రార్థన చేశాడు, ఏ విధంగా స్తుతించాడు, ఏ విధంగా ఉపవాసం ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ అని చిన్న పల్ల పాడుకుని ముగించేద్దాం, టైం అయిపోయింది కాబట్టి. స్తుతిన్న ప్రతి ఒక్కరు మౌనంగా ఉండదు తల్లి, ఎవరు మౌనంగా ఉన్నట్టు దేవునే మహింపడతాం, దేవునే గణపడతాం. నిజమే, చట్టాలు మార్చే దేవుడైనా, నీ పరిస్థితులు మార్చే దేవుడైనా, గుంటి చెత్తని బాగు చేయవాడైనా, కురింగును లేవనెత్తే దేవుడైనా, గొప్ప దేవుడైనా, మన ఆధారపడే దేవుడు, జీవం గల దేవుడైనా, సమస్తము చేయవాడైనా, కనుకరించేవాడైనా. ఎవరు మౌనంగా తల్లి, ఎవరు మౌనంగా ఉండండి. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేసిన దేవుడైనా, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన ప్రేమ. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిజమే ప్రభువా, గొప్ప దేవుడా, మమ్మల్ని కరుణించేవాడు తండ్రి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నా నోట అవును ప్రభువా, నా నోట ఉండాలి తండ్రి. నిన్ను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా మనం ఉండాలి తండ్రి. నెహెమ్యా ఏ విధంగా జీవించాడు తండ్రి, ఉపవాస ప్రార్థనతో ఏ విధంగా చేశాడు, ఆ విధంగా కూడా మేము ప్రార్థన వల్ల ప్రభా జయం పొందుకోవాలి తండ్రి. మేము ప్రార్థన వల్ల